హలో టెక్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను 2 థింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నా. అవి రీసెంట్‌గా యానిమే ఇండస్ట్రీలో జరిగిన బిగ్ థింగ్స్ అనమాట. ఒకటి చూసుకుంటే ఒక యానిమేటర్ ట్విట్టర్‌లోకొచ్చేసి తనైతే కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. స్టూడియో లిటరల్లీ తన జాబ్‌ని పీకేయడమే కాకుండా ఇండస్ట్రీలో తనకి జాబ్ దక్కకుండా చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. సో అది అండ్ రెండోది వచ్చేసరికి ఒక స్టూడియో అయితే ఒక ప్రొడక్షన్ హౌస్ కిందకి అయితే వెళ్ళిపోయిందనమాట. అండ్ ఇది కొంచెం కన్సర్నింగ్ అనిపించింది నాకు. సో ఈ 2 థింగ్స్ అయితే మాట్లాడబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటున్నా. బికాస్ చూసినా చూడకపోయినా పర్లేదు. ఈ కన్సర్న్ అట్లీస్ట్ ఆ యానిమేటర్ కన్సర్న్ ఏంటో తెలుసుకొని అండ్ దాని యొక్క గురించి షేర్ చేస్తానని ప్రతి ఒక్కరికి. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు ఏదైతే చెప్తానో ఆ పని చేస్తే తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తనకి కొంచెం ఈ బాధ ఇది తగ్గుతుందన్న ఒక్క మైండ్ సెట్ తోటే వీడియో చేస్తున్నా. అండ్ జుజుత్సు కైసెన్ రీసెంట్ చాప్టర్లో గోజో తిరిగొచ్చాడని చెప్పి ఎవరన్నా అడగాలనుకుంటే మాత్రం ప్లీజ్ నన్నైతే అడగకండి. నేనైతే దాని మీద వీడియో చేయదలుచుకోలేదు ఇప్పుడల్లా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ ఇష్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్లీ ఈ యానిమేటర్ ఎవరు, ఆ స్టూడియో ఎవరని మీకు డౌట్ ఉంటే మాత్రం యానిమేటర్ వచ్చేసరికి హిరోటో నగాటా. తన యానిమేషన్స్ ఎలా ఉంటాయని ఒక్క ముక్కలో చెప్పాలంటే గాడ్ టేర్ యానిమేషన్స్ అయితే అందించాడు స్టూడియో షాఫ్ట్కి. అండ్ ఆ స్టూడియో వచ్చేసరికి షాఫ్ట్. స్టూడియో షాఫ్ట్కి వాళ్ళ ప్రాజెక్టులు ఒక హై లెవెల్లో ఉంటాయి. అండ్ వాళ్ళ ప్రాజెక్ట్స్కి ఫ్యాన్స్ కూడా చాలా హెవీగానే ఉన్నారు. అండ్ వాళ్ళు చేసిన ప్రతి యానిమే కూడా ఎంతో బాగుంటుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఆ స్టూడియోకి ఇప్పటివరకు మంచి పేరు కూడా ఉంది. బట్ వన్స్ ఈ యానిమేటర్ బయటకు వచ్చిన తర్వాత ఆ స్టూడియో చేసే క్రూయల్టీ థింగ్స్ ఏంటో బయటకు అయితే పడ్డాయన్నమాట. సో హిరోటో నగాటా అయితే తనైతే చాలా బ్రేక్ డౌన్ అయిపోయాడు మెంటల్గా. తను 3 పోస్టుల గురించి అయితే మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. సో మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ద ప్రొడక్షన్ టీమ్ సెడ్ ఇఫ్ థింగ్స్ డోంట్ గో వెల్ దిస్ టైమ్ యూ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో ఇక్కడ చూసుకుంటే లిటరల్లీ అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను చెప్తున్నది, సో ఈసారి కరెక్ట్గా ఏం లేకపోతే నువ్వు ఇండస్ట్రీలో నుంచి ఎలిమినేట్ అయిపోతావు అని చెప్పి బెదిరిస్తున్నారంట. అప్పుడు తర్వాత సో ఐ హావ్ బీన్ క్రయింగ్ వైల్ వర్కింగ్ టెలింగ్ మై సెల్ఫ్ దట్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ హార్డ్ ఐ విల్ బి ఎలిమినేటెడ్ అంటే ఇక్కడ చూసుకుంటే తనకి తానే చెప్పుకుంటున్నాడంట వర్క్ చేయకపోతే మాత్రం నేను ఎలిమినేట్ అయిపోతా అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఐ వాంట్ టు సే ఇఫ్ యూ హ్యాడ్ నాట్ గివెన్ మీ అనదర్ జాబ్ ద లాస్ట్ మినిట్ వీ వుడ్ బీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఐ టోల్డ్ యూ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే అక్కడ తను చెప్పాలనుకున్నాడంట, లైక్ మీరు లాస్ట్ మినిట్లో ఇంకో ప్రాజెక్ట్ తీసుకొని రాకుండా ఉంటే మనం బాగానే ఉండేవాళ్ళం, ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అని చెప్పాలనుకున్నాడంట. బట్ అదైతే తను చెప్పలేకపోతున్నాడని చెప్పి, ఎందుకంటే ప్రొడక్షన్ కంపెనీతో ఆర్గ్యూ చేసినా యూజ్ ఏముండదు అని చెప్పి తనైతే అంటున్నాడు. అండ్ ఆ తర్వాత ఇంకొక ట్వీట్. సో ఈ ట్వీట్ చూస్తే మీకేం అర్థమైంది, లైక్ లిటరల్లీ ప్రొడక్షన్ వాళ్ళు తనని బెదిరించారు. తను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ప్రాపర్గా లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఎలిమినేట్ చేస్తా అని. ఐ మీన్ ఒక్క ప్రాజెక్ట్ కోసం తను ఎప్పటి వరకు చేసిన కాంట్రిబ్యూషన్ మర్చిపోయి ఎలా బెదిరిస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. లైక్ లిటరల్లీ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉండండి, తను ఏ రేంజ్లో యానిమేషన్ ఇచ్చాడో స్టూడియో షాఫ్ట్కి మీకే అర్థమవుతుంది. గాడ్ టైర్ యానిమేషన్ లిటరల్లీ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది. అసలు ఆ యానిమేషన్, ఆ కలరింగు మనకి ఎలా అంటే ఒక ఆర్ట్ గీస్తే స్టిల్ ఇమేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తను ఎవ్రీ ఫ్రేమ్ అలా గీసి అంత బాగా అయితే అందిస్తాడు. అటువంటి యానిమేటర్ని వీళ్ళు ఇలా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అవుట్ బీయింగ్ స్ట్రాంగిల్డ్ బై సమ్వన్ ఎట్ వర్క్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ స్టిల్ ఫెల్ పెయిన్. అంటే తనకి ఒక డ్రీమ్ వచ్చిందంట, లైక్ ఎవరో వర్క్ కాడ తన పీక పట్టుకొని పిసుకుతున్నట్టు. అది తను నిద్ర లేచిన తర్వాత కూడా ఆ పెయిన్ ఫీల్ అవుతున్నాడని చెప్పి చెప్తున్నాడు. ఆ రోజు నుంచి నాకు ఊపిరైతే సరిగ్గా ఆడట్లేదు అండ్ ఎవరో నన్ను గొంతు మీద పట్టుకొని నొక్కుతున్నట్టుంది అని చెప్పి తను అంటున్నాడు. అండ్ అంతేకాకుండా నాకు ఏదో భయం వేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను అండ్ నా థ్రోట్ చెక్ చేయించుకున్నాను. బట్ అక్కడైతే ఏమీ లేదు, అసలు ఈ ఫీలింగ్ ఏంటని అడుగుతున్నాడు. లైక్ లిటరల్లీ తను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు లైక్ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే తనను వర్క్ నుంచి తీసేస్తాడు, ఇండస్ట్రీ నుంచి ఎలిమినేట్ చేస్తారు, తన వర్క్ మొత్తం పోతుంది. సో ఆ టెన్షన్ అయితే ఉన్నాడనమాట. తను వర్క్ కూడా చేయలేనంత పరిస్థితికి వెళ్ళాడని చెప్పి అర్థమవుతుంది అక్కడ. అండ్ ఇక్కడ చూడండి మీకు, మై వర్క్ ఈజ్ సో అన్బేరబుల్ దట్ ఐ కెన్ నో లాంగర్ సిట్ ఎట్ మై డెస్క్, జస్ట్ సిట్టింగ్ ఎట్ మై డెస్క్ మేక్స్ మై హార్ట్ పౌండ్ అండ్ మేక్స్ మీ షార్ట్ ఆఫ్ బ్రెత్. అంటే తను జస్ట్ ఆ డెస్క్లో కూర్చొని వర్క్ చెయ్యాలంటేనే తను చేయలేకపోతున్నాడు. అండ్ తన గుండె గట్టిగా కొట్టుకొని ఆ ఊపిరి ఆడట్లేదు అని చెప్తున్నాడు. అండ్ నేనేం డ్రా చేయలేకపోతున్నా అని చెప్తున్నాను. లైక్ లిటరల్లీ భయ, ఏదైనా అనుకోండి, ఒక ప్యాషనేట్ తోటి ప్రతి ఒక్కరు ఆ ఇండస్ట్రీలోకి అయితే వెళ్తారనమాట. అండ్ అటువంటి యానిమేటర్ ఒకరు ఇంతలా ఉన్న
లైక్ లిటరల్లీ తను చేసే వర్క్ మీదే తను చెయ్యలేనని చెప్పుకునేలాగా చేశారంటే స్టూడియో షాఫ్ట్ వాళ్ళు ఎంత ఘోరానికి దిగజారుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అండ్ ఇటువంటి ఇష్యూ గురించి ఎవ్వరు గట్టిగా రైజ్ చేయట్లేదు. లిటరల్లీ నాకు 2-3 మెయిన్ అకౌంట్స్ నుంచి వచ్చాయి తప్ప ఎక్కడ ఎక్కువ మాట్లాడలేదు. అందుకే నేను దిగుదామని చెప్పి ఫిక్స్ అయ్యాననమాట. అండ్ ఈ 3 కామెంట్స్ చూసిన తర్వాత మీకేమర్థమైంది చెప్పండి? రెస్పెక్ట్ ఇవ్వాలి యానిమేటర్‌కి ఎప్పుడైనా కానీ, అది కూడా ఈ రేంజ్ వర్క్ ఇచ్చే పర్సన్‌కి. వర్క్ చేయకపోతే మీరు తిట్టొచ్చు. లైక్ మీరే స్క్రీన్ మీద చూస్తున్నారు. తనిచ్చే వర్క్ ఏంటి, తన డెడికేషన్ ఏంటని చెప్పి. అంత బాగా చేసే వాళ్ళకి క్వాలిటీ తగ్గించమంటే తగ్గించలేరు. టైము ఇవ్వరు. ఎలా చేయగలడు ఒక పర్సను? అండ్ ఇది మప్పా స్టూడియో దీనికంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు డెడ్‌లైన్ లోపు చేయండి, చేయండి అని ఒత్తుతారే తప్ప ఇలా బెదిరించినట్టయితే ఇప్పటివరకు ఎక్కడా లేవు. కానీ ఇక్కడ స్టూడియో షాఫ్ట్ చూసుకుంటే లైక్ లిటరల్లీ ఇండస్ట్రీలో నుంచి తరిమేస్తా అన్నట్టుగా బెదిరిస్తున్నారు. అండ్ తనకు తప్పదు. వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి. ఎందుకంటే స్టూడియో షాఫ్ట్‌కి చాలా పెద్ద పేరుంది జపాన్‌లో. అండ్ దే కెన్ డూ ఇట్ అనుకుంటే ఆ యానిమేటర్‌ని. కాబట్టి తను రిస్క్ కూడా చేయలేడు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా 24 గంటలు కాదు కదా, వారం మొత్తం నిద్ర లేకుండా వర్క్ చేయమన్నా చేయాలి. ఆ స్థితిలో ఉన్నాడనమాట. ఇటువంటి టైంలో మనమేం చేయగలమంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే జపాన్ వర్క్ కల్చర్ ఎంత. బట్ తను సోషల్ మీడియాలోకి వచ్చి తన బాధ ఎందుకు చెప్పుకున్నాడంటే కొంచెం రిలీఫ్ అవుతాడు. అట్ ద సేమ్ టైం మన నుంచి కొంచెమైనా లవ్ చూపిస్తామని చెప్పి, అండ్ అట్లీస్ట్ మీ నుంచి అదైతే చూపిస్తారని నేను కోరుకుంటున్నా. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా సేమ్ సిచ్యువేషన్‌లో ఉన్నా ఇంతకుముందు. లైక్ అంటే మనకి అంత ఘోరంగా లేదనుకోండి. 3 ఇయర్స్ నేను వీఎఫ్ఎక్స్ జాబ్‌లో చేశా. ఫస్ట్ 1 ఇయర్ బానే ఉంది. బట్ సెకండ్ ఇయర్ నుంచి అసలైన తలనొప్పి స్టార్ట్ అయింది. లిటరల్లీ రాత్రి 12కి, 1కి, 2 వరకు కూర్చుండేవాళ్ళం. ఇన్‌ఫాక్ట్ 2, 3 రోజులు ఇంటికెళ్ళకుండా అక్కడే స్నానాలు, అక్కడే బ్రష్ చేసి, అక్కడే ఫుడ్ తిని, అక్కడే వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీకు తెలియవు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంత ఘోరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్‌కి. లైక్ వీఎఫ్ఎక్స్, యానిమేషను, సీజీఐఏ, 3డీ ఇటువంటి డిపార్ట్మెంట్స్‌లో ఇంకా ఎక్కువ ఘోరమైన వర్క్ ఉంటుంది. అది మీ అందరికీ తెలీదు. నేను చేశాను కాబట్టి వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా నాకు తెలుసు. అండ్ యానిమేటర్ బాధ ఏంటో తెలుసు. నాకు లైక్ 2, 3 డేస్ కూర్చున్నందుకు అండ్ రాత్రి 12, 1 దాకా కూర్చున్నందుకే నా వర్క్ మీద చిరాకొచ్చేసింది నాకు 3 సంవత్సరాలకే. అండ్ అక్కడ ప్యాషనేట్ యానిమేటర్ అయిన పర్సన్ ఎంత బాధపడుతుంటారో మీరే అర్థం చేసుకోండి. అదనమాట. ఇంకా నేను చెప్పేదైతే ఒకటే, తన యొక్క ప్రొఫైల్ లింక్ అయితే మీకు ఇస్తా. తన పోస్ట్ ఎటువంటి పోస్ట్‌కైనా వెళ్ళండి. మీ లవ్ అయితే చూపించండి తనకి. కుదిరినంత వరకు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ట్విట్టర్‌లో చూసుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. కామెంట్‌లో కూడా పిన్ చేస్తా. అండ్ ఇప్పుడు మనం ఇంకొక చెప్పాను కదా టాపిక్ ఉందని సెకండ్. ఇది సైన్స్ సారు. సైన్స్ సారు చూసుకుంటే ఒక మంచి స్టూడియో అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో వేడ్ యానిమేస్ వచ్చాయి. బట్ ఇప్పటివరకు వచ్చిన పాపులర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి అది డెవిల్‌మన్ క్రై బేబీ. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళొక క్రేజీ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. అదే డండడారన్. ఇది చూసుకుంటే చాలా అంటే చాలా ప్రామిసింగ్‌గా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్. యానిమేషన్ కూడా క్రేజీ చేస్తున్నారు. అండ్ వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉండవు. సైన్స్ సారు స్టూడియో వాళ్ళు ఇచ్చి పడేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్‌కి అంత బాగా చేస్తారు. ఇప్పుడు ఆ సైన్స్ సారు దగ్గరికైతే ఒక ఇష్యూ అయితే వచ్చింది. ఐ మీన్ ఇష్యూ కాదు. సైన్స్ సారు అయితే టోహో కంపెనీ కిందకైతే వెళ్ళిపోయిందనమాట. టోహో వాళ్ళు సైన్స్ సారునైతే కొనేసుకున్నారు. అండ్ అక్కడైతే దాన్ని బట్టి మీకు అర్థమైందా? టోహో అంటే ఎవరో తెలుసా? టోహో ఈజ్ ఎ బిగ్ కంపెనీ అనమాట. యానిమేషన్ కంపెనీ. అక్కడ చూసుకుంటే వాళ్ళు ఎన్నో యానిమేస్ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటివరకు మయూర్ అకాడమీ, జుజుత్సు ఫ్రీయరేనో, డాక్టర్ స్టోన్. పెద్ద 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 యానిమేస్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. టోహో కంపెనీ కిందకైతే సైన్స్ సారు కూడా అయితే జాయిన్ అయిందనమాట. ఇంకా కొన్ని కూడా స్టూడియోస్ ఉన్నాయి. అటువంటి సైన్స్ సారుకి ఇప్పుడు ప్రాబ్లమ్ అన్నావు కదా బ్రో, అదేంటి అనొచ్చు. ఇది చూసుకుంటే ఫ్రీ ఆఫ్ వర్క్. ఫస్ట్‌లీ చూసుకుంటే సైన్స్ సారు ఇంతకుముందు చెప్పాను చూడు, స్టూడియో షాఫ్ట్ యానిమేటర్స్‌ని ఘోరంగా ట్రీట్ చేస్తుందని. బట్ అలా కాదు. సైన్స్ సారు చూసుకుంటే ఎంతో బాగా అయితే ట్రీట్ చేస్తుందో వాళ్ళ యానిమేటర్స్‌ని. వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి రూమర్స్ ఉన్నాయి. ఐ మీన్ కొంతమంది 1, 2 చోట్ల ఇష్యూస్ వచ్చాయని తెలిసింది కానీ, బట్ అవి పక్కన పెట్టేస్తే సైన్స్ సారు వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయంట. అటువంటి స్టూడియో ఇప్పుడు టోహో కిందకి వెళ్ళింది కాబట్టి టోహో వాళ్ళు కొంచెం లైక్ ఏదైనా ప్రాజెక్ట్ అర్జెన్సీ అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా స్టూడియోస్‌ని ఇబ్బంది పెడతారు. అండ్ త్వరగా చేయాలని చెప్పి టైం తక్కువ ఇస్తారనమాట. బట్ ఆ ఇష్యూ అయితే ఇక్కడ వీళ్ళతోటి ఉండకూడదని కోరుకుందాం. సైన్స్ సారు ఇండిపెండెంట్‌గా మంచి మంచి ప్రాజెక్టులతోటి తీసుకోవాలని, అండ్ వాళ్ళు అనుకున్న క్వాలిటీ ఇచ్చి టోహోకి అయితే అప్పగిస్తే చాలు. అంతకంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే టోహో మరీ టూ మచ్‌గా ఉండదు అన్ని స్టూడియోస్ తోటి. రీసెంట్‌గా వచ్చిన ఫ్రీయర్ అండ్ మ్యాడోస్ ఎంతో ఫ్రీగా చేసుకున్నారు. అది టోహో కిందే వచ్చింది.
అరే! ఇప్పుడు 'జుజుట్సు కైసెన్' పక్కన పెట్టేద్దాం. 'మై హీరో అకాడమీ' కూడా కొంచెం టైట్ స్కెడ్యూలే. బట్ 'డాక్టర్ స్టోన్' కూడా నీట్‌గానే వస్తుంది వాళ్ళ దగ్గర. సో, చాలా ప్రాజెక్ట్స్ నీట్‌గా తీసుకొస్తారు టోహో వాళ్ళు కూడా. బట్ ఏదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనుకుంటే వాళ్ళైతే స్టూడియో వాళ్ళకి తలనొప్పి తెస్తారు. బట్ సైన్స్ సారు అటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్‌లో ప్రస్తుతానికైతే డండాడా అని ఉంది. కాబట్టి దీన్నేమన్నా ఇబ్బంది పెడతారేమో అని ఒక డౌట్ కొడుతుంది. చూద్దాం ఏమవుతుందో. బట్ అదేం కాకుండా సైన్స్ సారుకి టోహో వాళ్ళు కొంచెం ఇండిపెండెన్స్ ఇచ్చి, వాళ్ళ ఓన్‌గా యానిమేస్ చేసేలాగుంటే బావుంటుందని నేను కోరుకుంటున్నా. అండ్ ఎంతకంటే ఎక్కువైతే లేదనమాట. సో, చూసారు కదా! ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్ తెలపండి. సో, మళ్ళీ శుభార్థం ఉంటదని బాబాయ్.